మన దేశం యొక్క గొప్పతనం ఏమిటో ఒకసారి మనం అందరం గుర్తుంచుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటి వాక్యము ఈ దేశంలో మాత్రమే వినబడుతుంది. సనాతన ధర్మంలో మహర్షులు మనకు అందించినటువంటి మహామంత్రము. దీని ద్వారా సమస్త ప్రాణిషు సద్భావన సిద్ధ్యర్థం అనేటువంటి అందరినీ కలుపుకొని అందరితో పాటు ప్రయాణం చేసే విధంగా ఇక్కడ సమాజాన్ని నిర్మించడం జరిగింది. అందువలనే ఇది వేదభూమి, ఇది పుణ్యభూమి, ఇది పవిత్ర భూమి, ఇది బంగారు భూమి, ఇది ఉత్కృష్ట భూమి. మళ్ళీ మళ్ళీ జన్మెత్తిన ఇక్కడే జన్మెత్తాలని మనం అందరం కోరుకోవాలి. ఈ సనాతన ధర్మంలో ఈ మాట యొక్క అర్థం కనుక మన పిల్లలకి మనం తెలియజెప్తే మిగతా మతాలకు సనాతన ధర్మానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటో మన పిల్లలకు తెలుస్తుంది. తద్వారా ఈ దేశం